హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూద్దాము. పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఎగ్జామ్ రాసేసి మంచి ఎండలో ఇంటికి వస్తుంటారు, అలాగే ఎండలో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒంటికి వేడి చేయకుండా ఇలా లడ్డు చేసుకొని తిన్నారంటే బాగా చలువ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 కప్పు బార్లీ వేసుకోవాలి. ఈ బార్లీని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు చక్కగా వేగుతుంది. హైలో పెట్టేసారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల గింజ వేగదు. లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మీకు ఈ బార్లీ అన్ని సూపర్ మార్కెట్స్లో ఇంకా ఆన్లైన్లో కూడా ఈజీగానే దొరుకుతుందండి. ఇంకా కావాలంటే బార్లీ పౌడరే మీకు డైరెక్ట్గా దొరుకుతుంది, అది తెచ్చుకొని వేయించి కూడా చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా గింజలు తెచ్చుకొని వేయించుకుని పొడైనా చేసుకోవచ్చు. ఈ చూడండి, బార్లీ బాగా వేగిపోయింది. ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి నల్లగా వేయించేయద్దు. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి పోసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మీ దగ్గర ఈ కప్స్ అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉండేదన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని అన్నీ కూడా ఆ కొలతతో తీసుకోండి. నేను 1 కప్పు బార్లీ తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి పోసుకోండి. అదే ప్లేట్లో పోయకుండా మరొక ప్లేట్లో పోసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 1-2 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. ప్యాన్ ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా, త్వరగానే వేగిపోతాయి. 1-2 నిమిషాలకి ఇవి లైట్గా చిటపటలాడడం స్టార్ట్ అవుతాయి. అలా వేయించేసుకుని వీటిని పల్లీల ప్లేట్లోకి వేసేసుకోండి. వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 20 వరకు బాదం పప్పుల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 20 వరకు జీడిపప్పుల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ జీడిపప్పు బాదం పప్పు 2 కూడా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. బార్లీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోనే 4 యాలకులు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. బార్లీ గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కొంచెం లైట్గా బరకగానే ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు, అవిసె గింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని మనం ఇందాక పప్పులు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా, జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్న ప్యాన్, అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు బాగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా పొడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే పొడిలో ఈ బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. సగం పొడి మాత్రమే వేసి గ్రైండ్ చేస్తున్నాను. పొడి చూడండి, మనం ముద్ద కడితే చక్కగా ముద్ద అవ్వాలి. ఆ విధంగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి తీసేసుకోండి. మిగిలిన సగం ఉంది కదా, అది కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుని అది కూడా ఇందులో వేసేసుకోండి. బెల్లం వేసి గ్రైండ్ చేశాక పొడి కొంచెం అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అదంతా మ్యాష్ చేసేసుకుంటూ 2 వాయిలు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. జనరల్గా బార్లీతో మనం ఎక్కువగా జావే చేస్తుంటాం కదా, జావ అయితే కొంచెం ఫ్లేవర్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా తాగడానికి. చక్కగా ఇలా లడ్డూలు చేసి పెట్టండి, కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకుని కొంచెం పిండిని పక్కకి తీసుకోండి. పక్కకి తీసేసుకొని ఇందులో కొంచెం వేడి వేడి నెయ్యి పోసుకొని కలుపుకోవాలి. మనం సున్నుండలకి ఎలా అయితే కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ పట్టదండి, ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసేసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చూడండి, ఈ విధంగా మరొక చేత్తో సపోర్ట్ తీసుకుని లడ్డూలు చేసామంటే చక్కగా బైండ్ అవుతాయి. మనం పల్లీలు వేసి గ్రైండ్ చేసాం కదా, పల్లీలు కూడా వేసాం కదా, పల్లీలో నుంచి నూనె వస్తుంది. దానివల్ల నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, చక్కగా బైండ్ అవుతుంది కూడా. చూడండి, చక్కగా వచ్చాయి కదా లడ్డూలు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు అన్నీ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో కొంచెం పెద్ద లడ్డూలు కావాలంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి, పొడి ఎక్కువ తీసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసేసుకోవడమే. సమ్మర్లో బాడీని కూల్గా ఉంచడానికి బార్లీ చాలా బాగా పనిచేస్తుందండి. జావ తాగలేని వాళ్ళు చక్కగా ఇలా లడ్డూల్ని చేసుకోవచ్చు. మీరు మన ఛానల్లో ఆల్రెడీ జావ ఎలా తయారు చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. మొత్తం అయితే నాకు 18 లడ్డూలు వచ్చాయండి. ఒక లడ్డు ఆల్రెడీ తినేసాము. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ బార్లీ లడ్డు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.